విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ ఆ తర్వాత తన వారసత్వాన్ని అప్పట్లో హరికృష్ణ తర్వాత బాలకృష్ణ ముందుకు తీసుకెళ్లారు. ఇప్పటికీ నటసింహం బాలయ్య బాక్సాఫీస్ లో గర్జిస్తూనే ఉన్నాడు. కానీ బుల్లిసింహం మోక్షజ్ఞ మాత్రం గాండ్రించేలోపే కాలం గడిచిపోతోంది. ఎప్పుడో 9 ఏళ్ల క్రితమే తన ఫిల్మ్ ఎంట్రీ అన్నారు. కట్ చేస్తే తనకు సినిమాల మీద ఆసక్తి లేదన్నారు. 5 ఏళ్ల క్రితం తన ఎంట్రీ కన్ఫర్మ్ అని కూడా ప్రచారం జరిగింది. కానీ చూస్తుండగానే 4 ఏళ్లు గడిచాయి. లాస్ట్ ఇయర్ ఇక మోక్షజ్ఞ కోసం రంగంలోకి దిగిన హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ అనే లోపే ప్రాజెక్టు పట్టాలెక్కుతూనే ఆగిపోయింది. ఇక కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని రంగంలోకి దింపిన బాలయ్య అనగానే సడన్ గా సౌండ్ ఆగింది. మొత్తంగా మోక్షజ్ఞకి ఎన్టీఆర్ వారసత్వం ఉంది. బాలయ్య రాజమార్గం రెడీ అయింది. ఇక తను వచ్చి రాగానే భుజాల మీద తనని మోసేందుకు అభిమాన సంఘం కూడా రెడీగా ఉంది. ఇన్ని ఉండి కూడా ఒక అనామకుళ్ల మోక్షజ్ఞకి సినిమా కష్టాలు తప్పట్లేదు. నందమూరి వంశ వారసత్వాన్ని చిన్నతనంలో హరికృష్ణ ముందుకు తీసుకెళ్తే మధ్యలో బాలయ్య సీన్లోకి వచ్చి దూసుకెళ్లాడు. ఆ తర్వాత మళ్ళీ హరికృష్ణ మధ్య వయసులో సినిమాలతో కదిలించాడు. కట్ చేస్తే 3వ తరంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరు నందమూరి వంశ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి టైంలో బాలయ్య ఇంటి నుంచి ఓ హీరో వస్తే సింహ గర్జనలే. కానీ ఆ గర్జనల కోసం 9 ఏళ్లుగా నందమూరి ఫ్యాన్స్ తెగ ఎదురు చూశారు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడో 9 ఏళ్ల క్రితం ఎంట్రీ ఇవ్వాలి. కానీ తనకి సినిమాలు ఇంట్రెస్ట్ లేకపోవడం, ఆ తర్వాత తనకు నచ్చిన జర్నీ తాను చేస్తుండడంతో లుక్ కూడా మారింది. మరీ బొద్దుగా ఉండడంతో ఇక సినిమాల్లోకి రావడం కూడా ప్రచారం జరిగింది. కట్ చేస్తే తను యూఎస్కి వెళ్ళి నటనలో కోర్స్ చేశాడు, డాన్స్ ప్రాక్టీస్ చేశాడు, సన్నబడ్డాడు. ప్రశాంత్ వర్మ మేకింగ్లో సినీ ఎంట్రీ ఇవ్వబోయాడు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా సినిమా హోల్డ్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాతే కల్కి ఫేమ్ నాగవంశీ పేరు వినిపించింది. తన వారసుడు సుడి తిప్పే బాధ్యత ఈ దర్శకుడి మీద పెట్టారనే ప్రచారం జరిగింది. కానీ సీన్ చూస్తే ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించట్లేదు. నాగ్ అశ్విన్ తన కల్కి 2 షూటింగ్ని మొదలు పెట్టేందుకు చేయాల్సిన ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ చేశాడు. ఇక గతంలో ఆదిత్య 369కి సీక్వెల్ని తానే తీస్తానన్న బాలయ్య కథ రాశాడు. కానీ డైరెక్షన్లో అడుగు పెట్టలేదు. తన మూవీల షూటింగ్తోనే తాను బిజీ అవడంతో అసలు మోక్షజ్ఞ హీరో ఎంట్రీకి ఎందుకంతగా బ్రేకులనే మాటలే వినిపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే బాలయ్య కబురంపితే నువ్వు చెప్పే డైరెక్టర్ ఉంటాడా? నిర్మాతల సమస్య అయితే లేదు. నందమూరి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి తనకు ఆల్రెడీ ఫ్యాన్స్ రెడీగా ఉన్నట్టే. కేవలం మోక్షజ్ఞ ఎంట్రీనే ఇవ్వాలి. కానీ అదే జరగట్లేదు. ఓ అనామకుడికి హీరో అవకాశం వచ్చి ఆ తరువాత సినిమా మొదలై పూర్తి కాకుండా ఇబ్బందులు పడ్డట్టు అచ్చంగా మోక్షజ్ఞ ఫస్ట్ వీక్కి అలాంటి పరిస్థితే వచ్చినట్టుంది. 21 ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన తను ఆల్రెడీ 30లో పడ్డాడు. అలాగే ఇంకా లేట్ అయితే హీరో రవితేజ ఎలా లీడ్ రోల్లో కెరీర్ని లేటుగా స్టార్ట్ చేశాడో అలాంటి పరిస్థితే మోక్షజ్ఞకు వచ్చే ఛాన్స్ ఉంది. ఏదేమైనా మోక్షజ్ఞ సినిమా కష్టాలకు బ్రేకులు పడట్లేదు.